మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాయ్స్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ వేదికగా నమస్తే తెలంగాణ టుడే ఆటో షో ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ రేపు 2 రోజుల పాటు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఆటో షోను మాజీ మంత్రులు లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. వాహనాల స్టాళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకే వేదికపై బ్రాండెడ్ కంపెనీల కార్లు, బైక్ల గురించి, అలాగే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే లోన్ల గురించి తెలుసుకునే విధంగా ఆటో షో నిర్వహించడాన్ని ప్రశంసించారు. ఈ ఆటో షోలో 26కు పైగా ప్రముఖ కార్ల కంపెనీలతో పాటు ద్విచక్ర వాహనాల కంపెనీలు తమ స్టాలు ఏర్పాటు చేశాయి. ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమ సరికొత్త మోడళ్లను ప్రదర్శనలో ఉంచాయి. అన్ని వెహికల్స్ ను స్టడీ చేసి చూసి అర్థం చేసుకొని దీంట్లో ఉన్న దాంట్లో ఏదైతే వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది బెటర్ అనేది ఇక్కడే సెలెక్ట్ చేసుకొని ఇక్కడే బ్యాంక్ షోరూమ్స్ వాళ్ళు ఉన్నారు, బ్యాంకర్స్ ఉన్నారు. ఒకటే దగ్గర అన్ని పనులు జరగడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు రేపు 2 రోజులు ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ఈ జిల్లా ప్రజలు ఉపయోగించుకొని దీని ద్వారా వీళ్ళంతా రోజు ఒక మంచి ఎక్స్పోని ఏర్పాటు చేసి అన్ని రకరకాల వెహికల్స్ అన్ని ఒక వేదికకి తీసుకొచ్చి మరి అందుబాటులో ఉండి బ్యాంకర్స్ కూడా రావడం, ఇక్కడ ఇమ్మీడియట్గా వాళ్ళు లోన్ ఇవ్వడం, లోన్ ఇచ్చి ఇమ్మీడియట్గా మరి డిలే లేకుండా తక్కువ రేటుకు కాంపిటీషన్ కూడా తక్కువ విధంగా బ్యాంకర్స్ కూడా ముందుకు రావడం అనేది చాలా మంచి ఇది. దీన్ని ఆలోచించినటువంటి యాజమాన్యానికి, దామోదరరావు గారికి, అది సురేంద్రరావు గారికి, మిగతా అందరికి కూడా ఏర్పాటు చేసిన కృషి వెంకటేశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ముఖ్యంగా ఇక్కడ శ్రీరామ జయరాం మీకు అందరూ తెలుసు. ట్రాక్టర్స్ ప్రతి ఊర్లో ఈ ట్రాక్టర్ లేని ఉండదు, ప్రతి ఊర్లో ఈ స్పేర్ పార్ట్ లేని ఊరు కూడా ఉండదు. ఇలా మోటార్ వెహికల్ రంగంలో కూడా అందుబాటులో తీసుకొచ్చి మంచి షోరూమ్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఇండియాలోనే హైయెస్ట్ సేల్స్ అయ్యేటువంటిది మహబూబ్ నగర్, వన్ ఆఫ్ ది మహబూబ్ నగర్ అనమాట. అన్ని రకాల వాహనాలు మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మోపెడ్స్, ఈవీస్, 2 వీలర్, యూనిసెక్స్ వెహికల్స్, ఎక్విప్మెంట్స్ అయిన ట్రాక్టర్సు, సోలార్ రిలేటెడ్ ఇవి, లగ్జరీ కార్స్, ఇవన్నీ కూడా ఒకటే వేదిక మీద తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక జీవన ప్రమాణాలు త్వరితగతిన అభివృద్ధి చెందడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్వరితగతిన అభివృద్ధి చెందడంతో పాటు ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగింది. దానికి అనుగుణంగానే ఆటోమొబైల్ కంపెనీలు విస్తృతంగా తమ వాహనాలని ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఒక్కొక్క వెహికల్కి మనకి 20-30 రకాల ఆప్షన్స్ దొరుకుతున్నాయి. మనకి మోపెడ్లో కావచ్చు, బైక్లో కావచ్చు, కార్లలో కావచ్చు, లగ్జరీ వేరియంట్స్లో కావచ్చు.